ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. ఆత్మగాయత్రి నోము చేసుకుంటూ 11 రోజుల పాటు 24 గంటలు నిరంతరం ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించిన ప్రియ శిష్యులకు అగస్త్య మహర్షి పలికిన అనుగ్రహ వచనములు. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. యుగమార్పు పని కోసమై ఈ భూమిపై అవతరించిన ఆత్మలలో ప్రప్రథమంగా నిలిచి పనులు చేస్తున్న అనేక ఆత్మలు ఒకటిగా నిలిచి సత్యయుగం యొక్క ప్రథమ ద్వారమును తెరుచుటకు సహాయపడిన ఆత్మలకు నా పరిపూర్ణమైన ఆశీస్సులు. శబ్దము ద్వారానే దైవకాంతిని ఆకర్షించ వీలగును. ఆకర్షించి పొందిన కాంతి ద్వారానే ఆత్మలకు ముక్తిని అందించగలము. కారణ కార్యములు అనేవి ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. యుగ మార్పు పని అనేది కారణము అయినచో ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించి శబ్దమును వీర్యవంతంగా లేపుతున్న సమయంలో సత్యలోకం అనే ఉన్నత లోకం తెరుచుకొనుట అనేది కార్యము కాగలదు. ఆ కార్యము సిద్ధిస్తూ ఉన్నది. మానవులందరూ మాయలో చిక్కి దైవం వైపు ప్రయాణించక నిలిచి ఉన్నారు. కొద్దిమంది మానవులు పలుకుల ద్వారా అనగా ఆత్మగాయత్రి మంత్ర పలుకులు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కొద్దిమంది మానవులు పలుకుల ద్వారా అర్థం చేసుకున్న సూచనలను పాటించి అనగా కాలభైరవ స్వామి ఒక్కొక్క పదాన్ని విడిగా పలికి అక్కడ కాలం యొక్క సూత్రాలను కొన్ని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నారు. దీని గురించి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ కాంటెక్స్ట్లో కొద్దిమంది మానవులు పలుకుల ద్వారా అర్థం చేసుకున్న సూచనలను పాటించి సత్యాన్ని తెలుసుకొని పురోగతి చెందుతున్నారు. అనేక మంది మానవులు దృఢమైన పనుల ద్వారానే తమ చుట్టూ ఉన్న ఆత్మలను భగవంతుని వైపుకు ఆకర్షిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా శబ్ద సహాయంతోనే సత్యయుగం యొక్క ద్వారం తెరవగలము అను సత్యము కారణముగా భగవంతునిచే అనుగ్రహించబడిన ఆత్మగాయత్రి మంత్రము వీర్యవంతంగా పనిచేసినది. మంత్రోచ్చారణ అనేది గొప్ప ఫలములను ఇవ్వగలదు. మీరందరూ మంత్రములను ఉచ్చాటన చేస్తూ ఉన్నతమైన కార్యమును చేస్తున్నందున మాయతెరలు తొలగిపోయినవి అను సత్యాన్ని మీరు గ్రహించవలసి ఉన్నది. ఈ లోకంలో ఎచట ఉన్నను ధ్వని ద్వారా ఒక్కటిగా కూడుట అనే ఒక శైలి అత్యుత్తమంగా ఉన్నది. అనగా మనందరము ఆన్లైన్ ద్వారా కలిసి ఆ సౌండ్ వేవ్స్ ఏదైతే మనం క్రియేట్ చేసి ఉన్నామో దాన్ని గురించి మహర్షి చెప్తున్నారు. మనమందరం వేరియస్ ప్లేసెస్‌లో ఉన్నాము. కానీ అందరూ ఒకే చోట, ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఒక్క చోట చేరి మనమందరం శబ్దాన్ని ఉచ్చరించాం. ఇది చాలా నచ్చింది అప్పాకు. ఈ లోకంలో ఎచట ఉన్నను ధ్వని ద్వారా ఒక్కటిగా కూడుట అనే శైలి అత్యుత్తమముగా ఉన్నది. మీరు చేసిన పని యొక్క ఫలితాన్ని తెలుసుకొనండి. భౌతిక జీవనం అనేది మాయ అనియు, అంతరంగంలో మాత్రమే దైవాన్ని పొందగలము అనే సత్యాన్ని తెలియజేసే ఒక జ్ఞాన అణువు తెరుచుకున్నది. అంటే మన బ్రెయిన్ లోపల ఉండే జ్ఞాన అణువులలో 8 9 ఉంటాయి అని చెప్పారు కదా! ఆ జ్ఞాన అణువులలో భౌతిక జీవితం అనేది మాయ అనియు, అంతరంగంలో మాత్రమే దైవాన్ని పొందగలము అనే సత్యాన్ని తెలియజేసే ఒకానొక జ్ఞాన అణువు అనేది ఏదైతే ఉందో అది ఓపెన్ అప్ అయిపోయిందట మనందరి లోపల. అంటే 24 గంటలు 11 రోజుల పాటు ఎవరైతే జపించారో వాళ్లకు ఇక రాబోయే కాలంలో అతీతమైన ఇచ్ఛలు అనేవి అనగా కోరికలు, ఆశలు అనేవి భౌతిక జీవితంలో ఉత్పన్నం కావు. ఇవన్నీ మనం చేసిన ఆ ఫలితానికి ఆ పనికి తగిన ఫలితాలట. అందుకు భిన్నంగా అనగా ఆన్ ద కాంట్రరీ దైవాన్ని తెలుసుకొని ఆయనతో ఏకమై ఆనందంలో నిలిచి ఉండగలరు. అంటే సదా ఆనందంలో నిలిచి ఉండగలరు. మిమ్మల్ని చుట్టి ఉన్న పెను మాయ అనేది తీసివేయబడినది అని గ్రహించండి. ఇకపై వీలు కలిగిన సమయాలలో చక్కగా అమరి కూర్చొని ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. అంటే సమయం దొరికినప్పుడల్లా ఆత్మగాయత్రి మంత్రాన్ని చేయమని చెప్తున్నారు అప్ప. ఒక ఘడియ కాలం పాటు కన్నులు మూసుకొని దృఢమైన శబ్దమును లేపి ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించండి. మాయ తొలగిపోయి ఉన్నందున
మీ కర్మ ముద్రలు విస్తృతి చెంది అనగా విస్తరించి ఒక్కొక్కటిగా కరిగిపోవుటను మీరు గమనించగలరు. కలి అన్నదే మాయ అగును. మాయను నిర్మూలించినచో కలిని నిర్మూలించిన దానికి సమమగును. అంటే మనం మాయను తొలగించుకోగలిగితే కలి అన్నది తొలగించిన మనమే కలిని తొలగించిన దానికి ఈక్వల్ అని చెప్తున్నారు. కలిని నిర్మూలించినచో అనగా కలి ఇప్పుడు నిర్మూలించబడినట్లే మనం అనుకుంటే కర్మ ముద్రలు తీసివేయబడును. ఇది ఒకదానికొకటి ఇంటర్‌లింక్డ్. సత్యలోకంలో ప్రవేశించి ఉన్న మీ ఆత్మలతో 12, 12 దేవతలు కూడా కలిసిపోయి ఉన్నారు అని గ్రహించండి. అంటే మనలో 12 మంది దేవతలు కూడా కలిసిపోయి మనతో పాటుగా మనమందరం 12 దేవతల గ్రూప్స్‌లో ఉన్నాం కాబట్టి, ఆయా దేవతలు, ఆయా గ్రూప్స్ వ్యక్తులలో దిగి మనందరితో కలిసి వాళ్ళందరూ సత్యలోకంలో మనతో పాటుగా ప్రవేశించి ఉన్నారు. అంటే ఫస్ట్ డోర్ హాస్ బీన్ ఓపెన్డ్ అండ్ వి హావ్ ఎంటర్డ్ దేర్. అది చెప్తున్నారు. మనతో పాటు వాళ్ళందరూ కూడా ఎంటర్ అయిపోయారు. దైవముల అనుగ్రహ ఆశీస్సులను పొంది మీ అంతరంగ భౌతిక జీవితాలను సక్రమము పరుచుకొని ఉన్నత స్థితిలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. అనగా మనకు బెస్ట్ విషెస్ అప్పా చెప్తున్నారు. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.